శివాజీ మహారాజ్ గడ్డపై అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికే శివసేన జనసేన ఆవిర్భవించాయన్నారు. అన్యాయంపై శివసేన జనసేన పోరాడతాయన్నారు పవన్ కళ్యాణ్. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. డెగ్లూరు నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. డెగ్లూరు నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, డెగ్లూరు బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, డెగ్లూరు కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూరు నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను.